ఇప్పుడు బీవైడీ కార్డ్స్ అంటే ఇప్పుడు అది ఒక చైనా బ్రాండ్ గదా! యాహ్! యెస్. సో, ఇప్పుడు చైనా బ్రాండ్స్ అనేది ఇప్పుడు నమ్మొచ్చంటారా? ఇప్పుడు కార్ సెగ్మెంట్ అది గూడా ఈవీస్ అనేది గతంలో చైనా ఫోన్స్ అనేది ఒక చీప్‌లా చూసేటోరు. అది కొంచెం హీట్ ఎక్కి కాలిపోవడం గానీ, సో, ఇప్పుడు ఈవీ బ్యాటరీస్‌లో గూడా కొంచెం ఫైర్ అని, యాక్సిడెంట్స్ అని అలాంటి సిట్యుయేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు బీవైడీ లాంటివి గానీ, ఇంకా ఏదైనా ఇతర ఈవీ కార్స్ కానీ, సో, ఇప్పుడు బ్లైండ్‌గా గుడ్డిగా నమ్మేయచ్చా? దాన్ని తీసుకోవచ్చనంటారా? యాక్చువల్‌గా ఈవీని మెయింటైన్ చేయడంలో ఉంటది. పర్టిక్యులర్‌గా ఒక బ్రాండే ఫైర్‌కి గురైంది అట్లా ఏం లేదు. మనం మెయింటైన్ చేయడంలో ఉంటుంది. కంపెనీ చెప్పిన సేఫ్టీ అన్నీ కూడా పాటిస్తే ఈవీ ఈజ్ ద బెస్ట్. నౌఎడేస్ ఉన్న పొల్యూషన్‌కి ఈవీని యూజ్ చేయడం అనేది మన ఫ్యూచర్ జనరేషన్ కూడా చాలా ప్లస్ అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు కంపెనీ చెప్పిన సేఫ్టీ మెజర్స్ అంటే ఎలాంటి సేఫ్టీ అనంటారు? ఛార్జింగ్ ఎలా పెట్టాలి, ప్రాపర్‌గా చూసుకొని పెట్టాలి, ఎంత టైం పెట్టాలి, అవన్నీ కూడా చూసుకోవాలనమాట. సో, ఛార్జింగ్ పెట్టేటప్పుడు అది ఎండలో ఉంచి పెట్టకూడదు. అండ్ వర్షంలో ఎక్కువ సేపు తడిసి వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఛార్జింగ్ పెట్టడం గానీ, ఇట్లాంటివి చేయకూడదు. సో, కంపెనీ మనకి ప్రాపర్‌గా గైడ్ చేస్తుంది ఈవీ వెహికల్స్ తీసుకున్నప్పుడు. దాన్ని ఆ గైడ్‌లైన్స్‌ని పాటిస్తే ఈవీ ఈజ్ ద బెస్ట్ ఆల్‌వేస్.